యెహోవా నీ కొట్లలోను నీవు చేయు పనినంటిలోను నీకు ఆశీర్వాదము కలుగచేయును. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 8వ వచనంలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నువ్వు చేయు పన్నెంటిలోనూ నీకు ఆశీర్వాదం కలుగచేయును. అంటే మనం చేసే పనులన్నింటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశ్రయించబడతాము. ఉదాహరణ చూసుకున్నట్లయితే యేసేపు గురించి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆయన దేవుడు దీవించబడ్డం వల్ల ఆయన ప్రధానమంత్రి అయినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యోబు కూడా మనం చూసుకున్న ఆయన చేతి పనులను దీవించడం వల్ల ఆయన ఎంతో కోటీశ్వరుడైనట్లు మనం చూస్తున్నాము. ఆయన కష్టార్జితం చేతి పనులను దీవించడం వల్ల యోబు ఎంతగానో దీవించబడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని యొక్క ఆశీర్వాదమే అండి మనల్ని ఐశ్వర్యం చేసేది, గొప్పవాడిని చేసేది, ఉన్నతమైన స్థానం చేసేది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు మనం గొప్పవారం అవుతాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మొట్టమొదటిగా మన ఆస్తిలో భాగము, మన పంటలో భాగం, ప్రథమ ఫలాలు, మన యొక్క వ్యాపారంలో ప్రథమ ఫలములు, మనం చేయ పనులన్నిటిలో ప్రథమ ఫలాలు దేవుని కనపరిచినట్లయితే దేవుడు అన్ని విషయంలో ఆశ్రయిస్తాడు. ఆశీర్వాదాలు నది, దీవెన నది మన జీవితంలో ప్రవహింపజేస్తాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నీ కొట్లలోను నీవు చేయు పనన్నిటిలోనూ నీకు ఆశీర్వాదకరంగా కలుగచేస్తాడు దేవుడు.